ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిన ఎన్నికల పోలింగ్. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్. శ్రీనగర్ బాలికోన్నత పాఠశాలలోని 23వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న జె నివాస్ దంపతులు. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలి. సిటీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. పోలింగ్ సరళిని చూస్తే కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద దర్శనమిచ్చారు. నగరంలో జగన్నాథపురం, రామకృష్ణారావుపేట, దుమ్ములపేట ప్రాంతాలలో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి శాంతి భద్రతలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. రామకృష్ణారావుపేట వద్ద వైసీపీ టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణకు గాయాలయ్యాయి. దుమ్ములపేట వద్ద జరిగిన తొక్కిసలాటలో వృద్ధురాలు అస్వస్థతకు గురి అయింది. ఇదిలా ఉండగా ఎన్నికల పోలింగ్ సరళిని కాకినాడ కలెక్టరేట్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. సాయంత్రం 5 గంటల సమయానికి కాకినాడ జిల్లాలో మొత్తం 63.42% పోలింగ్ నమోదైంది. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 61.20% ఓటింగ్ నమోదైంది. కాకినాడ రూరల్లో 63.02%, పెద్దాపురం నియోజకవర్గంలో 61.86%, జగ్గంపేట నియోజకవర్గంలో 65.51%, పిఠాపురం నియోజకవర్గంలో 68.86%, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 62.63%, తుని నియోజకవర్గంలో 60.71% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. సోమవారం కాకినాడ సిటీ నియోజకవర్గంలోని శ్రీనగర్ నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలోని 23వ పోలింగ్ బూత్ లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల రద్దీ ఉన్నప్పటికీ కూడా అక్కడ అదనంగా ఓపీఓల్ని వేసి పోలింగ్ని త్వరగా కంప్లీట్ చేయడానికి మనం ఏర్పాట్లు చేశాము. అదే రకంగా వచ్చినటువంటి ఓటర్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. అండ్ కాకినాడ సిటీలో కూడా ఈసారి ఎక్కువ మంది ఓటర్స్ వచ్చి వేసుకోవడం జరుగుతూ ఉంది. దిస్ టైం కాకినాడ సిటీ పర్సెంటేజ్ ఆల్సో విల్ బి బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దాకా 1 o'clock వచ్చినటువంటి రిపోర్ట్ పరంగా అరౌండ్ 40% దాకా మనకి పోలింగ్ జిల్లా వ్యాప్తంగా అనుభవమైనటువంటి పరిస్థితి. అండ్ 6 o'clock వరకు పోలింగ్ని కొనసాగిస్తూ అండ్ దాని తర్వాత ఎవరైనా లైన్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఇచ్చి ఓట్లకి కలిగించేయాలి.
సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో గల పోలింగ్ స్టేషన్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి వారి ఓటు హక్కును సద్వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి వేలును చూపి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సిటీ పరిధిలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు సరైన మౌలిక సదుపాయాలు లేవని గుర్తించామని వాటి గురించి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కుటుంబపరంగా వచ్చి ఈరోజు 33వ బూత్లో నా ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. కాకుండా అవగాహన ప్రకారం మధ్యాహ్నం 12 అయ్యే సమయానికి 50% దాటించాలని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రజాక్షేత్ర కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం సాధిస్తారని మేము కూడా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఎక్కువ పోలింగ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతంగా ఇప్పుడు భావిస్తాను. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏర్పాట్ల వరకు చూస్తే అక్కడ కొన్ని లోపాలు ఉండడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ చెప్పాము మేము ఆల్రెడీ. వాటర్ ఫెసిలిటీస్ లైన్లు పెద్ద లైన్లు ఉన్న వల్ల కొందరు ఎండలు ఉండే పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా ఆర్ఓ గారు చెప్పాం, ఇమీడియట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటర్ ఫెసిలిటీస్ ఈ ఎండలో ఉంటారు వాళ్ళు టెంట్లు ఏమని చెప్పి 2 తప్ప మిగతా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాకినాడ నగరంలో ప్రజలు చైతన్యం కలిగి ఉన్నారని, ఓటుతో రాక్షస పాలనను ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారని పోలింగ్ శాతంను చూస్తుంటే అర్థమవుతోందని కాకినాడ సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి పోలింగ్ సరళిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి వనమాడి మాట్లాడుతూ పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉంటే ప్రజలంతా కూటమికే మద్దతు ఇస్తున్నట్లు కనబడుతోందని అన్నారు. వైసీపీ ఓడిపోతున్నారు భయం చేత ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ పడతాయన్న ఆలోచనతో ఈరోజు ఆ సెంటర్లో కూర్చొని అక్కడక్కడ డబ్బులు పట్టుకుని అమ్మ ఓటు వేయొద్దు మీరు తిరిగి వెళ్ళిపోండి డబ్బులు ఇస్తామని చెప్పి పరిస్థితికి వచ్చేసారండి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవడానికి ఎవరికేలో వారికి ఓటైన పోలింగ్ బూత్లు దగ్గరికి వస్తుంటే అదే ప్రాంతంలో ఉండి ఓటు ఇద్దని డబ్బులు ఇస్తున్నారండి. విచిత్రమైన ఎలక్షన్ ఈ రోజున. రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికీ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గ పాలనలో ఈరోజు రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిపోవడం జరిగింది. భావితరాల భవిష్యత్తు దెబ్బతిన్నది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఈరోజు ప్రపంచ దేశాల్లో దిగజారిపోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర పరువు ప్రతిష్ట అభివృద్ధి ఆకాంక్షించి మీరు ఓటేయడానికి వస్తున్నారు. వచ్చి మీరు అందరూ కూడా ఓట్లేసి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ గుడారిగుంట ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ రాక్షస పాలన నుండి విముక్తి కోసం ప్రజలందరూ కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని రాజకీయ నాయకులకు పిలుపునిస్తున్నామని అన్నారు. ఒక రాక్షస పాలనకి అంతానికి నాంది పలికి రావడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల రోడ్డు మీదకి వచ్చి బూతుల దగ్గర నుండి ఈ రాక్షస పాలన అంతం చేసుకోవడానికి ఉరుకుతా ప్రజలు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం, అందరూ ప్రశాంతమైనటువంటి ఎలక్షన్ చేసుకుందాం. ఖచ్చితంగా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పుని సరిసాగిస్తా మనం ముందుకు వెళ్దాం. ఎటువంటి గొడవలో పెట్టుకోవద్దు. తర్వాత అంటే దీన్ని హెచ్చరిక కింద భావిస్తారో సూచన కింద భావిస్తారో మీ ఇష్టం. తర్వాత వచ్చి పరిణామాల్లో ఇబ్బంది పడవద్దు ఎవరో కూడా. కాబట్టి పార్టీల వరకు చెప్తున్నాను, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేస్తున్నాం. కాకినాడ రూరల్లో రమణీపేట 1వ డివిజన్ 107వ పోలింగ్ బూత్లో రూరల్ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకుని వచ్చాం. చాలా సంతోషం. ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా పెద్ద ఎత్తున ఓటర్లు ప్రారంభం నుంచే బారులు తీరున్నారు. అన్ని వర్గాలు వచ్చినాయి. ప్రత్యేకించి మహిళలు అయితే చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ఆకాంక్ష ఇవాళ ప్రజల్లో ఏదైతే ఉందో అది ఇక్కడ బూతుల దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఎవరెంతమంది జతగట్టినా ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా గెలుస్తామని నమ్మకం ఏర్పడింది. పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు ఎక్కువగా బారులు తీరారు. ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్, జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పిఠాపురం పట్టణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు పిఠాపురం మండలం పి దొంతమూరులోను, సినీ దర్శకుడు సానా బుచ్చిబాబు కొత్తపల్లిలోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెజారిటీతో ఉండదు అసలు. ఎక్కడ చూసుండ్రు పిఠాపురంలో మాదినేని పవన్ కళ్యాణ్ గారు చూడండి, గ్లాస్ పిఠాపురంలో మొత్తం అంతా గ్లాసే. ఎంపీ ఎమ్మెల్యే రెండు గ్లాసే. కొన్ని ఈవీఎం మిషన్లో లైటింగ్ లేదని అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకెందుకు వచ్చింది ఇది, ఇంక ఏదో పని అయ్యేదట్టు లేదని చెప్పి అన్ని లైటింగ్ దగ్గర తీసుకెళ్ళి పెట్టేశారు. స్టార్టింగ్లో ప్రయత్నం చేశారు కానీ సో పిఠాపురం వన్ సైడ్. సీఎం కాదు ఎవరు వచ్చినా సరే ముగింపు సభ ఇక్కడ. ఆయన ప్రభుత్వాన్ని పిఠాపురంలో ముగించారు, మన ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మొదలెడతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము బలపరిచిన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మా సొంత గ్రామంలో వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. క్యూ లైన్లలో నిలబడి పోలింగ్ కేంద్రాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోయినపూడి గ్రామం, వీకే రాయపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం అధిక సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ నగరంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్ళంరాజు పిలుపునిచ్చారు. సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో ఎంఎస్ఎన్ చార్టీస్లో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎం పళ్ళంరాజు మీడియాతో మాట్లాడారు. సో కాకినాడ పట్టణంలో పోలింగ్ చాలా బ్రిస్క్గా జరగడం చాలా సంతోషమైన విషయం. అయితే శాంతిగా పోలింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. నేను అలాగే మరి ప్రజలందరూ కూడా మరి హస్తం గుర్తుని ఆదరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల పోలింగ్ బూత్ లో కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా చల్మలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, వైసీపీ నాయకులు కె విజయ్ గోపాల్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో గంగరాజు నగర్లో నాకు ఓటు ఉంటుంది. ఈ ఓటుని ఇప్పుడు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించాలని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా ఇచ్చే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధం. ఈ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే ఈ ఓటుని వేసేటప్పుడు కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఎలాంటి వ్యక్తులకైతే ఓటేస్తే మన తరం, మన రాబోయే తరం బాగుంటుందో కూడా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం సిరిపురం గ్రామంలో తన సతీమణితో కలిసి చిక్కాల రామచంద్రరావు ఓటును వినియోగించుకున్నారు. బీజేపీ కూటమి రావాలని కోరుకున్న ప్రధానికులు నాడు కనపడుతుంది స్పష్టంగానే. ఈనాడు నేను మా గ్రామంలో ఓటు వేయడానికి వెళ్తే వస్తా అన్ని గ్రామాలు కరప మండలం అన్నీ కూడా టచ్ చేశాను. టచ్ చేస్తే అందరూ కూడా గ్లాసుగా ఎక్కువగా కనపడతా ఉంది. ఇక్కడ ఈ కరమండ రూరల్ ఏరియా కాబట్టి మిగతా ఏరియాలో అయితే తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత ప్రజలంతా ఉన్నారు, వన్ సైడ్ ఉన్నారు. ఇలాంటి భారీ ఎత్తున మెజార్టీతో గెలిచే అవకాశం కనపడతా ఉంది. ఏదైనా సరే మరి మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమైన కారణం ఏంటంటే కరెంటు బిల్లు బాగా పెరిగిపోవడం, రెండోదేమో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి విమర్శ, అదే రకంగా అధిక ధరలు, అనేకమైన విధానంలో ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానికంలో ఎక్కువగా మన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా కూటమి అధికారంలో రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియచెప్పి ఓటర్లలో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా కాకినాడ నగరంలో 4 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. చక్కని సదుపాయాలతో పాటు పోలింగ్ స్టేషన్లోకి ఆహ్లాదకర వాతావరణంలో వెళ్లి ఓటింగ్ వేసేందుకు వీలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా యువత, మహిళలు, దివ్యాంగులు లక్ష్యంగా ఏర్పాటైన ఆయా థీమ్ పోలింగ్ స్టేషన్లలో ఆ కేటగిరీకి చెందిన ఉద్యోగులనే ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లను ఆలోచింపచేసేలా తీర్చిదిద్దారు. కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకటరావు పర్యవేక్షణలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీటిని ఏర్పాట్లు చేసినట్లు కేసీసీ న్యూస్కు ఆయన తెలియజేశారు. ఓటింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి తీసుకొని కాకినాడ సిటీ కౌన్సిల్స్లో 4 పోలింగ్ స్టేషన్స్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. అవి మొదటిది మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్, రెండవది మోడల్ పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్, అదేవిధంగా మూడవది మోడల్ యూత్ పోలింగ్ స్టేషన్ పెట్టాం, నాలుగవది మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా ఐడెంటిఫై చేశాం. అందులో భాగంగా దీన్ని మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా దీన్ని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం మరింత ప్రజలు వచ్చేటప్పుడు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్లు మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలు అనిపించి హ్యాపీగా వచ్చి ఓటు వేసి వెళ్ళి వాళ్ళకొక ఈ ఓటు వేసే ప్రక్రియ మంచి అనుభూతిగా మిగిలిపోవడానికి కానీ చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్. కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా రేపు వచ్చి హ్యాపీగా ఓటు వేసి అందరూ కూడా మంచి మెమరీని క్యాప్చర్ చేసుకోవాల్సింది అందరికీ. కాకినాడ సిటీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కాకినాడ కొండేపాలెం శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ పాఠశాల పోలింగ్ కేంద్రంలోని 6 బూత్లలో 1 బూత్లో మాక్ పోలింగ్ ఆలస్యమైంది. అప్పటికే క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాలలో వివిధ పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు హడావుడి నెలకొంది. పోలింగ్ ప్రారంభానికి కొంత సమయం ఉండడంతో వారి బూత్లలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రారంభించిన అనంతరం పోలింగ్ కేంద్రంలోని బయట వ్యక్తులను పోలీస్ సిబ్బంది బయటకు పంపించేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో గల పోలింగ్ కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి విజయం ఖాయమని తెలియజేశారు. అలాగే 112 బూతులు పొద్దుటి నుంచి కూడా తిరగడం జరిగింది. 1వ నెంబర్ బూత్ దగ్గర నుంచి 112 తిరిగి ఎక్కడ చూసినా 70% కూటానికి పడ్డాయి ఓట్లు, 30% ఫ్యాన్కి పడ్డాయి. ఇప్పుడే ఎలక్షన్ అయిపోయింది. నాకు తెలుసుండగా 30,000 మెజార్టీ కాకినాడ రూరల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 6 గంటలకి ప్రతి బూత్కి 200 మంది వచ్చారు. 6 గంటలకి 7 గంటలకు ఓటు అంటే 6 గంటలకు వాళ్ళే స్వచ్ఛందంగా రావడం అంటే నేను ఇప్పుడు ఒక ఇంచుమించు 8 ఎలక్షన్లు చూశాను 40 సంవత్సరాలు బట్టి. ఎప్పుడు ఇంత స్పందన ప్రజల్లో స్వచ్ఛందంగా వచ్చిన సందర్భాలు చూడలేదు.
ఆటో పట్టుకెళ్ళి బతిమాలి, కారు ఎట్టుకెళ్ళి బతిమాలి, బండి ఎట్టుకెళ్ళి బతిమాలితే కానీ వచ్చేవారు కదా ఇంట్లో చేతులకి. అటువంటి స్వచ్ఛందంగా వచ్చారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. డెఫినెట్గా 30,000 మెజార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గెలుస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటర్లు అంతా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు రాజారపు మహేష్ పేర్కొన్నారు. కాకినాడ నర్సన్ నగర్లో గల పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు రాజారపు మహేష్ కుటుంబ సమేతంగా విచ్చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చిన అనంతరం మహేష్ కుటుంబ సభ్యులు వారి వేళ్లను చూపించి ఓటు వేసినట్లు చెప్పారు. సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఓటర్లు అంతా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకుని చక్కటి పాలనను అందించే ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ 2024లో మంచి గవర్నమెంట్కి ఓటేసి ఎన్నుకుని ఇక్కడ మంచి గవర్నమెంట్ రావాలి, అలాగే సెంట్రల్లో కూడా ఇండియా కూటమి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటేసి జరిగింది. కాకినాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద ఉదయం 7 గంటలకే అధిక సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. ఎండాకాలం కావడంతో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పురుషులు, మహిళలు తరలివచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి క్యూ లైన్లలో బారులు తీరారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఉపయోగించుకోవడానికి ఓటర్లు తరలివచ్చారు. అందులో భాగంగా పోలింగ్ సెంటర్స్ 106, 107, 108 పోలింగ్ బూత్లలో ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ దంపతులు, JNTUK డాక్టర్ KV రమణ దంపతులు, కస్టమ్స్ సూపరింటెండెంట్ సతీష్ సింగ్ దంపతులు, సామాన్య ప్రజలు తమ ఓట్లను వినియోగించుకున్నారు. 84 సంవత్సరాల వయసున్న సీనియర్ సిటిజన్, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి, కాపురత్న, స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకర్ రావు, సూర్యభాస్కరమ్మ దంపతులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 1962వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే అమూల్యమైన ఓటును ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. 1962లో నాకు ఓటు వచ్చింది. అప్పటికి 21వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విడవకుండా ప్రతి పార్లమెంటు, అసెంబ్లీలో కూడా ఓటు వేసుకుంటూ ఇప్పటి వరకు కూడా నేను తప్పకుండా వేయడం జరిగింది. నా పేరు బసవ ప్రభాకర్. నేను కాపురత్న స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు. ఇప్పుడు ఎంత వయసు? 84 సంవత్సరాలు. మాజీ స్మార్ట్ సిటీ ఉప అధ్యక్షుడిని, రిటైర్డ్ ఎంప్లాయీని సంక్రమించాను. కాకినాడ రూరల్ మండలం రమణీపేట APIC కాలనీలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు M. ప్రసూన మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను సమాజంలో గుర్తిస్తే వారు మరింత కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ APIC కాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో వారిని ప్రోత్సహించాలనే భావంతో సత్కరించి నగదు బహుమతిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, క్లబ్ కోశాధికారి శ్రీవాణి, క్లబ్ సభ్యులు మీనాక్షి, నాగిరెడ్డి లక్ష్మి, సునీత, చల్లా విజయలక్ష్మి, రేలంగి బాపిరాజు, అడబాల సత్యనారాయణ, M. వరలక్ష్మి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి అందరికీను. మేము లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మదర్స్ డే సందర్భంగా మా పిల్లలు బాగా ఇంటర్మీడియట్లో బాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా మార్కులు తెచ్చుకున్న పిల్లలకి మా క్లబ్ తరఫు నుంచి కొంత నగదు మొత్తం 1000 రూపాయలు చొప్పున ఇస్తూ ఒక్కొక్క క్యాండిడేట్కి వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, బాగా చదువుకోవాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని, వాళ్ళకి ఎప్పుడైనా ఏ ఆర్థిక సహాయం అయినా కావస్తే మా క్లబ్ని సంప్రదించవచ్చని ఇవన్నీ చెప్తూ మేము వీళ్ళు చాలా మంచి అచీవ్మెంట్స్, మార్క్స్ బాగా గెయిన్ చేశారండి. వీళ్ళు అందులో 3 పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని హారికామణి, మనోహర్, శరణ్య వీళ్ళందరూ కూడా 920 పైన వచ్చిన మార్క్స్తో వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్గా తీయటం జరిగిందండి. వీళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉండటం వల్ల వీళ్ళకి ఆర్థిక సహాయం చేద్దామని మా క్లబ్ తరఫు నుంచి ఈ 3ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నగదు బహుమతి ఇస్తున్నామండి. అలా ఇచ్చి వీళ్ళు ఎంసెట్లో కూడా మంచిగా ర్యాంక్స్ తెచ్చుకుని బాగా రాణించాలని మా అందరి తరఫున వీళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను.
జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కూటమి మహిళా నాయకురాలు ముంజులూరు అనంతలక్ష్మి, దుర్గాడు కుమారి, అనసూరు రాజకుమారిలు ఆకాంక్షించారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గల జనావళి వృద్ధాశ్రమంలో కూటమి మహిళా నాయకులు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన కేకును వృద్ధుల మధ్యలో కట్ చేసి వృద్ధులకు బ్రెడ్, ఫ్రూట్స్, గ్లూకోజ్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి, రాజకుమారి మాట్లాడుతూ ఆయుర ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలతో తొలుతోగాలని, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం వృద్ధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడ వృద్ధులందరికీ కూడా పళ్ళు మాకు తోచింది బ్రెడ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి ఆశీస్సులు కూడా శ్రీనివాస్ గారికి ఉండాలనే ఉద్దేశంతో నేను, అలాగే టీడీపీ నాయకురాలు దుర్గాడు కుమారి, జనసేన నాయకురాలు రాజకుమారి మేమందరం కలిసి రావాలి. వాళ్ళందరి ఆశీస్సులు తీసుకున్నాము. అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా వాళ్ళందరూ కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క చిన్న కార్యక్రమం చేసాం. మేము విజయం చేసి ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా విజయవంతమైంది. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే చాలా మన ఎలక్షన్ డే రోజున ఈ కార్యక్రమం జరగడం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తానని అందరూ చెప్తున్నారు. జై తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హ్యాపీ బర్త్డే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిన ఎన్నికల పోలింగ్. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్. ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్. శ్రీనగర్ బాలికోన్నత పాఠశాలలోని 23వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న జె. నివాస్ దంపతులు. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలి. సిటీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. పోలింగ్ సరళిని చూస్తే కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.